బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోమిరెడ్డి ఇలాకాలో గ్రావెల్ దందా జోరుగా సాగుతుంది. వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి, శ్రీకాంత్ కాలనీ ప్రాంతాలలో పట్టపగలే గ్రావెల్ ని అక్రమంగా రవాణా చేసేస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు తేడా లేకుండా కొండల్ని పిండి చేసేస్తూ జేబులు నింపుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పట్టపగలే యథేచ్ఛగా గ్రావెల్ ని అక్రమంగా తరలిస్తున్న అధికారులు మాత్రం కన్నెత్తి చూడకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమిరెడ్డి గ్రావెల్ దందాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ. మహేశ్వరి, సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్ అనే తేడా లేకుండా ఏది దొరికినా కొల్లగొట్టి మరీ జేబులు నింపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెంకటాచలం మండలంలోని నాగంపొట్ల వారి కండ్రిక, శ్రీకాంత్ కాలనీ ప్రాంతాల్లో ఉండే భూముల్లో పగలే గ్రావెల్ ని దోచుకుంటున్నారు. అనుమతులు లేకుండా యథేచ్ఛగా జేసీబీల్లో హిటాచీలను పెట్టి మరీ వెంచర్లకు, రోడ్డు నిర్మాణాలకి గ్రావెల్ ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గంలో కనిపిస్తుంది. అయితే పగలు రాత్రిన తేడా లేకుండా వందల ట్రిప్పర్లతో ఈ గ్రావెల్ ని తరలిస్తున్నప్పటికీ మండల స్థాయి అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడం పలు విమర్శలకి తావిస్తోంది. ఎక్కడైతే ఈ శ్రీకాంత్ కాలనీ, అలాగే నాగంపొట్ల వారి కండ్రిక ప్రాంతాల్లో ఉండే గ్రావెల్ ను నెల్లూరు, కనుపర్తిపాడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే పలు లేఅవుట్లు కూడా భారీగా టిప్పర్ 8,000 నుంచి 15,000కి అమ్ముకుంటూ టీడీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ వెంకటనారాయణ.